గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు మనం విజయవాడలో వచ్చేసి ఈట్ స్ట్రీట్ అనే ఒక ఫేమస్ అయిన ఒక ప్లేస్కి అయితే వచ్చాం. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ కానివ్వండి అండ్ చాలా ఫుడ్ అయితే ఉంటుంది. సో లోపలికి అయితే ఎక్స్ప్లోర్ అవుదామని చెప్పేసి వచ్చాను. సో లోపలికి వెళ్ళేసి అన్ని బిర్యానీస్ కానీ స్టార్టర్స్ కానీ ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో మొత్తం అయితే మనం లేట్ చేయకుండా ఎక్స్ప్లోర్ చేసి టేస్ట్ చేసి రివ్యూ అయితే చూద్దాం. సో మన నేపాల్ రైడ్లో ఇది ఒక పార్ట్ అండ్ పార్సల్. సో ఇది వచ్చేసి దానికంటే నేపాల్ రైడ్ కంటే ముందే నేను ఈ వీడియో అయితే ఇచ్చేస్తాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం. సో మనం వచ్చేసి ఇప్పుడు అమ్మ చేతి కుండ బిర్యానీ ఉంది కదా, సో ఈ షార్ట్స్ అయితే తీద్దాం. అంటే బిర్యానీ ప్రైసెస్ అవన్నీ అడుగుదాం, అసలు ఒక బిర్యానీ ఎంత ఏంటి అనేది. సెవెన్ వెరైటీస్ వస్తే అన్లిమిటెడ్ బిర్యానీ, అన్లిమిటెడ్ రైస్. ఓకే, 7 వెరైటీస్ బిర్యానీ ఉంది. ఓకే, మొత్తం అన్లిమిటెడ్ మొత్తం 200 డబ్బులు ఇచ్చేస్తారా? మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను. ఒక్కడే తినాలి బట్టి డబ్బులు ఇచ్చేస్తారు. 200 డబ్బులు ఇచ్చేయాలి, నువ్వు ఒక్కడే తినాలి. అంతేగా అంతేగా తింటా. డబ్బులు చూడండి, కంచె చూడంటుందా? ఐ థింక్ వాటో వాట్ కంచం ఏంటి ఎంత ఉంది, తింటే తరుగుద్దులే. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? ఎంత 200 ఉంది, 150. బావా బిర్యానీ ఎలా ఉంది? చెప్పురా, ఏం చెప్పవా? అరే మాట్లాడరా అరే మాట్లాడరా, చాలా కూల్గా అడుగుతున్నాను, మాట్లాడరా. తింటమేనా? మౌన వ్రతం అని చెప్పి మౌన వ్రతం అనేది చెప్తున్నావు, చూసావా? బిర్యానీలో వచ్చేసి ఒక చికెన్ కర్రీ ఫ్రై పీస్ ఒకటి, రెండు ఫ్రై పీస్లా. ఓకే, నెక్స్ట్ దమ్ పీసెస్ ఒకటి, చికెన్ లివర్ వచ్చినాయి. చికెన్ లివర్ వచ్చేసి ఇక్కడ ఉంది, గోంగూర. ఇదేంటిది? దమ్ పీస్, ఫ్రై పీస్. మీరు తినండి బ్రో. సో మొత్తం ఇక్కడంతా ఏముందంటే ఫుడ్ మొత్తం వచ్చేసి లైక్ స్టార్టర్స్, ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్ వచ్చేసి స్టార్టర్స్ ఉంటాయి అనమాట. నైట్ గా వచ్చేసి మీరు తిన్నారంటే ఎస్పీ బిర్యానీ 7 రకాల చికెన్ చేస్తాం మనోడికి. సన్నీ లియోన్ ఉందంట, సన్నీ లియోన్ మియా ఖలీఫా ఆఫర్ ఇస్తాం మనోడికి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఫైనల్గా అయితే బ్యాంబూ బిర్యానీ అయితే వచ్చేసింది. సో బ్యాంబూ బిర్యానీలో చికెన్ వచ్చేసింది అండ్ దిస్ వన్ బిర్యానీ. ఎక్స్ట్రా వచ్చేసి మాకు ఒక లెగ్ పీస్ అయితే ఇచ్చారు.
అండ్ యాక్చువల్గా 3 ఐటమ్స్ అని చెప్పారు. సో చూద్దాం, టేస్ట్ అయితే చేద్దాం. టేస్ట్ చేసి ఫుడ్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. విత్ ఆనియన్స్, అసలు మనకి ఆనియన్స్ అయితే లేకుండా నాన్ వెజ్ అయితే పడదు. సో ఫైనల్గా అయితే గోదావరి బిర్యానీ అయితే ట్రై చేస్తాం. తప్పకుండా మీరు ఫుడ్ స్ట్రీట్ లోపలికి వచ్చినప్పుడు తప్పకుండా గోదావరి బిర్యానీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. మనం తింది బ్యాంబూ బిర్యానీ. సో బొంగు బిర్యానీ, బ్యాంబూ బిర్యానీ అంటారు. సో బొంగు బిర్యానీ అయితే తిందాం. దాంతోపాటు మాకు లెగ్ పీస్ అయితే కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో చాలా బాగుంది. అండ్ లాస్ట్లో ఫైనల్ టచ్ వచ్చి కొబ్బరి పువ్వు ఇచ్చాడు. ఇవ్వలేదు, మేము తీసుకున్నాం. చూపి, చాలా బాగుంది. యూట్యూబ్ లో వస్తావా? కొబ్బరి పువ్వులో చూస్తాడంట అన్న. యూట్యూబ్ లో ఫేమస్ అంట, ఆల్రెడీ ఫేమస్ అంట అన్న. విజయవాడ ఐస్ క్రీమ్ దోశ, విజయవాడ ఫేమస్. ఐస్ క్రీమ్ దోశ మీదేనా? అదే ఐస్ క్రీమ్ దోశ ఉందండి విజయవాడ. ఐస్ క్రీమ్ దోశలు కూడా వేస్తారా? ఐస్ క్రీమ్ బా మంచి మండిట అంట. విజయవాడ ఫేమస్. యూట్యూబ్ లో కొడితే వచ్చేస్తుంది, నా ఫోటో వస్తుంది. అదే డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి, విజయవాడ ఐస్ క్రీమ్ దోశ. కొబ్బరి పువ్వు ఉండి రావట్లే బయటికి. సరే, ఓకే, ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని జోష్కి అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా జోష్ వస్తుంది మాకు, వీడియో చేయడానికి కూడా అయితే బాగుంటుంది. సో సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే ఎంజాయ్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. పుచ్చి ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు